హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బాలాశ్రీ హోమ్స్. మనకి దసరా హాలిడేస్ ఇచ్చేసారు కదండి, అలాగని మేము ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ప్రస్తుతం మేము హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే వెళ్తున్నాం. మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి అరౌండ్ 628 కిలోమీటర్స్ పడుతుందండి. అప్రాక్సిమేట్లీగా మన టైం వచ్చేసి 11 hours అలా పడుతుంది. మనం మధ్యలో కానీ లంచ్ కానీ ఎక్కడైనా బ్రేక్ కానీ తీసుకున్నట్టయితే ఇంకో 1 hour పడుతుంది. మనం ఎర్లీ మార్నింగ్ అలా స్టార్ట్ అయిపోయామంటే జర్నీ అనేది చాలా కూల్గా ఉంటుంది. మేము 6:30కి అలా స్టార్ట్ అయిపోయామండి. సిటీలో నుంచి కాకుండా మనం ORR నుంచి అయితే వెళ్తే చాలా ఈజీగా అయితే చేరుకోవచ్చు, ఎందుకంటే మనకి ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉండదు కాబట్టి. నేను ఎగ్జిట్ 5 నుంచి ORR ఎగ్జిట్ 5 నుంచి స్టార్ట్ అయ్యామండి. మాకు అరౌండ్ 1 hour పట్టింది, 1.5 hour అలా పట్టింది ఎగ్జిట్ అవ్వడానికి. సిటీలోకి వచ్చేసరికి మాకు 8:30 అలాగ అయిపోయింది. మేము ఎప్పుడు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలన్నా కార్ని ప్రిఫర్ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే ఎక్కడైనా మనకి సిటీ మధ్యలో ఏవైనా కొత్తగా ప్లేసెస్ ఉంటే అవన్నీ చూసుకొని వెళ్ళొచ్చని ఎక్కువగా కార్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఈరోజు క్లైమేట్ కూడా చాలా చాలా కూల్గా ఉందండి. వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ ఎక్కడ అయితే పడలేదు వర్షం. చాలా కూల్గా అయితే మా జర్నీ అయితే జరిగిపోయింది. మేము విజయవాడ చేరినప్పటికీ 11:30-12 అలా అయిపోయిందండి. విజయవాడ వచ్చేసరికి 11:30 అయింది కదా, అక్కడ కొంచెం మేము బ్రేక్ తీసుకున్నాం. అంటే లంచ్ అక్కడ చేసేసి మళ్ళీ 1కి అలా స్టార్ట్ అయిపోయాం. ప్రస్తుతం మనం రాజమండ్రి వచ్చేసాం. రాజమండ్రి వచ్చినప్పటికీ 2:30 అలా అయిపోయింది. ఫైనల్లీ అన్నవరం వచ్చేసాం. అన్నవరం వచ్చేసరికి మనకి 4:30 అలా అయిందండి. ఇక్కడ అన్నవరంలో కిందన కొండ కిందన మనకి ప్రసాదం అవైలబుల్లో ఉంటుంది. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ ప్రసాదం తీసుకొని అలానే దేవుని దర్శించుకొని వెళ్తాము. ఈసారి అయితే మాకు టైం అనేది సెట్ అవ్వలేదు, అలానే ప్రసాదం తీసుకొని దర్శనం చేసుకొని బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చేసాం. ఇక్కడ ఒక 1/2 hour బ్రేక్ తీసుకున్నాము. టీ అలా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రసాదం, అందుకనే మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ ప్రసాదాన్ని మాత్రం ఎప్పుడు మిస్ చేసుకోం. ఫైనల్గా అయితే డెస్టినేషన్ చేరిపోయాం. వచ్చేసరికి 6:30 అలా అయిపోయిందండి. మా డెస్టినేషన్ వచ్చేసి సింహాచలం దగ్గరలో ఉన్న మా వదిన వాళ్ళ ఇంటికండి. మన వైజాగ్ ఫేమస్ టెంపుల్ సింహాచలం అందరికీ తెలిసిందే కదా, చాలా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చినా సింహాచలం దర్శించుకునే వెళ్తాము. అంత ఫేమస్ టెంపుల్, చాలా దగ్గరలోనే వాళ్ళ ఇల్లండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, శంకు చక్రం అలాగే నామం, ఇదే సింహాచలం కొండ అండి. ఈ సింహాచలం కొండ కింద నుంచి మనకి సింహాద్రి కాంప్లెక్స్ ఉంటుంది. మనం ఈ కొండ ఎక్కడానికి కిందనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇదంతా సింహాచలం కాంప్లెక్స్ అంటారు. ఫైనల్గా ఫస్ట్ డే జర్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి వైజాగ్లో నా షాపింగ్ అండి. ఆ వీడియో కూడా పెడతాను, ఖచ్చితంగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్